నమస్కారం, నేను మీ ప్రసాద్ అలమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు మీకోసం. యాపిల్ మహాభాగ్యం. మీ ఆరోగ్య సంరక్షణ కోసం సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, కుక్కట్పల్లి, వివేకానంద కాలనీ మరియు మూసాపేట్. రోగ నిర్మూలన కంటే రోగ నిర్ధారణ చాలా అవసరం. మా వద్ద అన్ని రకమైనటువంటి హెల్త్ ప్యాకేజెస్ అవైలబుల్ ఉన్నాయి. అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్ట్లు, ఫ్రీ హోమ్ విజిట్ ఫర్ శాంపుల్ కలెక్షన్స్. సంప్రదించండి 8088-04014 9000-97980. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కు నిధుల్ని విడుదల చేసింది. ఈ మేరకు ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి 600 కోట్లు విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ తెలిపారు. త్వరలోనే మిగిలిన 400 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని, ప్రభుత్వం మరోసారి విద్యాసంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు చెల్లించడంలో నిబద్ధతను నిరూపించుకుందన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కు ఇప్పటికే 788 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి 600 కోట్లు విడుదల చేసింది. ఇక గతంలో దశల వారీగా ఫీజుల బకాయిలను కూడా చెల్లిస్తామని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ తెలిపారు. ఫీజుల కోసం విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదన్నారు. అలాగే విద్యార్థుల్ని తరగతులకు హాజరు కాకుండా నిరోధించడంతో పాటుగా హాల్ టికెట్ను నిలిపివేయడం, పరీక్షలు రాయనీయకుండా అడ్డుపడడం వంటి చర్యలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు, ఏపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని కాలేజ్ అకౌంట్ కు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల తల్లుల అకౌంట్ లో జమ చేస్తున్నారు. ఈ విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది.